గురుగారు ఇందాక మీరు చెప్పిన పూజా విధానం ఎవరు పాటించరు, ఎక్కువగా చూసుకుంటే చాలా తక్కువ మంది చేస్తుంటారు. కానీ కృష్ణాష్టమి అని అంటే ఉట్టి కొడుతూ ఉంటారు. ఈ పూజ అంతా చేయకుండా ఉండి ఆ ఉట్టి కొట్టడం వల్ల ఫలితం ఏమన్నా ఉంటుందంటారా అండి? మా పూర్వకాలంలో మాకు ఉట్టి కొట్టడం అంటే ఒక రకమైనటువంటి పండుగ సంబరం రెండూ ఉంటాయి. శ్రీకృష్ణుడు పుట్టింది లోక కళ్యాణార్థం కోసం పుట్టాడు, అవునా? అలాంటి రోజున అందరూ పండుగ చేసుకోదగినటువంటి రోజు. వసంతోత్సవం అంటారు దాన్ని. అసలు ఉట్టి కొట్టడం కాదు, వసంతోత్సవం. వసంతోత్సవం అంటే ఏంటి? వసంతము అంటే పుట్టుక అని అర్థం. పుట్టినటువంటి సమయంలో చేసుకునేటువంటి ఉత్సవం కాబట్టి వసంతోత్సవం అంటారు. ఈ వసంతోత్సవం ఇప్పుడు ఒట్టి నీళ్లు కొడుతున్నాను నాన్న, ఒట్టి నీళ్లు కాదు, సున్నము పసుపు కలిపినటువంటి నీళ్లు ఎర్రగా తయారవుతాయి, అవి కొట్టాలి. దాంతోపాటు ఇప్పుడు పిల్లలు కూడా ఏదో సరదాగా చేస్తున్నారు, కానీ అసలు ఉట్టి కొట్టేటువంటి పద్ధతి వేరు. దానికి చక్కగా మామిడాకు కట్టి దాని ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు పూజ చేసి ఒకసారి ఆ ఉట్టి ఆ ఇది ఉంటుంది, కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రల కింద నుంచి ఆ భగవంతుడు ఉత్సవ విగ్రహాల రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒకసారి అటు ఇటు తీసుకొచ్చి కొద్దిగా ఆ వసంతోత్సవం నీళ్లు, వసంతం ఉంటాయి కదా, ఆ వసంతాన్ని కొద్దిగా నీళ్లు అట్లా చల్లితే ఆ విగ్రహాల మీద పడ్డ తర్వాత అప్పుడు ఈ ఉట్టి కొట్టడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా వస్తుంది మనకి. అలాంటిది ఇవన్నీ పోయి పిల్లలు ఏ పండుగైనా ఉట్టి కొట్టడం మొదలుపెట్టారు నాన్న. అది వినాయక చవితికి కూడా మధ్యలో ఒకరోజు ఒక పండగ, అవునా? ఒట్టి నీళ్లు కొడుతూ ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఎక్కడైతే శ్రావణ మాసంలో వర్షాలు పడి మన శరీరంలో వాతావరణం చల్లగా తయారైపోయి మా రోగాలకి దగ్గర అవుతున్నామో, ఈ వైరల్ ఫీవర్స్, వీటికి సున్నము పసుపు రెండు కలపడం ద్వారా మన శరీరంలో కావాల్సినటువంటి వేడినిస్తూ ఉంటాయి. ఆ రెండు కలిపితే సున్నం వేడినిస్తుంది, పసుపు దాన్ని ఈక్వల్ చేస్తూ ఉంటుంది. మన సమశీతోష్ణాలు అంటాం కదా, ఈక్వల్. చల్లదనం కావచ్చు, అతి వేడి కావచ్చు, ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేయడం కోసం వసంతం చల్లమని శాస్త్రం చెబుతుంది. అవన్నీ పోయి ఏదో సరదాల కోసం చేసేటువంటిది కాదు, అదొక ఆరోగ్యకరమైనటువంటి ఒక విషయాన్ని దాంట్లో జొప్పించి ఉంచారు. కాబట్టి అది గమనించి ఆ విధంగా పూజ చేసుకొని, ఇప్పుడు విగ్రహాలు లేవు, మాకు గుళ్ళు లేవు, మేము ఉట్టి కొట్టుకోవాలనుకుంటారు, చక్కగా శ్రీకృష్ణుడి పటం పట్టుకోండి, లేదా విగ్రహాలు దొరుకుతున్నాయి, చక్కగా విగ్రహాలు పట్టుకొని దాని కింద నుంచి తిప్పండి స్వామివారిని. ఆయన చూడకుండా మనం ఉట్టి కొట్టుకుంటే ఏముంటుంది నాన్న కదా? ఆయనకు చూపించాలి కదా ఏం చేస్తున్నాం అనేది. ఆయన నువ్వు పుట్టినందుకు మేము ఇంత ఆనందంగా ఉన్నాం, వసంతోత్సవం చేసుకుంటున్నామయ్యా అని చెప్పి ఆయనకి చెప్పాలి. అది వసంతోత్సవం అవుతుంది, అప్పుడు ఉట్టి కొట్టడం అవుతుంది. కానీ ఒట్టిగా కొట్టడం అనేటువంటిది మాత్రం లేదు. పూర్వకాలంలో ఇప్పుడు అన్ని చిల్లర పైసలు ఇవన్నీ పెడుతున్నారు, చిల్లర ఉండవు కదా నాన్న, దాంట్లో కూడా వసంతమే ఉంటుంది. ఆ ముంత ఏదైతే ఉంటుందో ఉట్టి, దాంట్లో కూడా వసంతమే. కర్రలతో కొట్టమని కాదు, సినిమాలు చూసి చెడిపోయారు జనాలు చాలా మంది. కర్రలతో కూడా కాదు, భుజం మీద వేసుకున్నటువంటి టవల్తో కొట్టాలి, తుండుగుడ్డతో కొట్టాలి, అంత గట్టిగా కొట్టాలి. అంతేగాని కర్రలు తీసుకొని పట్మన్నట్లు కొట్టగానే పగిలిపోయేటువంటి పరిస్థితికి అయితే అసలు ఉట్టి ఆటమే అనవసరం కదా. తుండుగుడ్డతో ఏదైతే మనం పై వస్త్రం ఉంటామో ఉత్తరయం అంటాము, ఉత్తరం వైపు వేసుకునేటువంటిది కాబట్టి ఆ ఉత్తరయంతో ఉట్టి కొట్టడం అనేటువంటిది సంప్రదాయం. గురువుగారు, కృష్ణాష్టమి రోజు కృష్ణుడు ఇంటికి రావాలి అనేసి పాదాలు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది చూస్తే ఇంటి ముందు కూడా వేసుకుంటుంటారు, రోడ్డు ఇక్కడ నుంచి అక్కడ వరకు వేసుకుంటూనే ఉంటారు. సో అలా వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటారండి? అంటే ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, చిన్ని చిన్ని పాదాలు వేస్తూ ఉంటారు, అవునా? మన భావన అక్కడ కూడా భావనే. శ్రీకృష్ణ పరమాత్మ ఆ అడుగుల్లోంచి నడుచుకుంటూ వస్తారు అనేది. ఇది ముఖ్యంగా మాట చెప్పాలంటే దీనికి కూడా ఒక మూల కారణం ఉంది. పూర్వకాలంలో పిల్లలు తప్పిపోతుంటారు తిరణాలలోనూ, ఈ పుష్కరాల్లోనూ, ఇట్లాంటి వాటిల్లో. ఇప్పుడంటే ఇంట్లోంచి కావాలని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, కానీ పూర్వకాలంలో తప్పిపోయేవాడు. తప్పిపోయినటువంటి పిల్లలు కనీసం కృష్ణాష్టమి రోజునైనా అడుగులు వేయటం ద్వారా లోపలికి కృష్ణుడి రూపంలో వస్తాడు అనేటువంటిది ఒక భావన. మన ఇంట్లో కృష్ణుడు రావాలని కోరుకుంటాం, భర్తగా కృష్ణుడు వస్తే మాత్రం ఒప్పుకోరు కదా. ఇక్కడ కృష్ణ పరమాత్మ తత్వం అంతా కూడా మన కష్టాలు తీర్చేటువంటి తత్వమేనా. కాళీ తత్వం అంటాం. కాళికాదేవి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కృష్ణుడు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. ఇక్కడ కాళికాదేవి చేసినా కృష్ణుడు చేసినా మనలో ఉండేటువంటి రాక్షసుల్ని చంపి మన కష్టాలని తీర్చి మనలో ఆనందాన్ని నింపేటువంటి తత్వమే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా అడుగులు వేయడం ద్వారా తప్పిపోయినటువంటి పిల్లలు ఎప్పుడైనా వెతుక్కుంటూ వస్తారేమో అనేటువంటి ఓ భావనతో వస్తారన్నమాట. ఓకే, మరి అవి రోడ్డు మీద వేయడం వల్ల తొక్కుతూ ఉంటాం కదండి, నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. అలా రోడ్డు మీద వేయకూడదు నాన్న, తప్పది.
ఇళ్లల్లోనే మాత్రమే వేసుకుంటూ ఉంటారు. ఇంటి గడప దగ్గర నుంచి వేస్తూ ఉంటారు. మనం ఇళ్లలో ఏం చేస్తాం, తొక్కకుండా పక్కకు వస్తాం కదా, పాద వేసిన తర్వాత వాటి మీద పుష్పాలు పెడుతూ ఉంటారు చక్కగా. అవునా, పసుపు కుంకుమ వేస్తుంటారు, పుష్పాలు పెడుతుంటారు. పవిత్రమైన భావన. పువ్వును కాలుతో తొక్కుతామా? లేదు, తొక్కలేం కదా. అదే వీధి మీద వేస్తే, వీధిలో వేస్తే తప్పనిసరిగా మనం కాదు, ఎవరో తొక్కిపోతూ ఉంటారు. ఒక బండి వెళ్ళిందంటే అయిపోయింది, అంతే కదా. అందుకనే పుష్ప విలాపం అని ఒకటి ఉంటుంది. పువ్వు చాలా బాధపడుతుందిట. ఎవరిని తెచ్చుకుంటుంది అంటే ఆడవాళ్ళని తెచ్చుకుంటుంది ముఖ్యంగా. దేనికంటే వాళ్ళ జడలో అందం కోసం నా కుత్తికలకు ఉరి వేస్తారు అని చెప్పి పువ్వు తిట్టుకుంటుంది. పుష్ప విలాపం అని చెప్పి ఒక పెద్ద ఇదే ఉంది నాన్న. అంటే పువ్వు ఎలా బాధపడుతుంది అనేటువంటిది, ఆ అంటే పువ్వు ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది పుష్ప విలాపము. విలాపం అంటే బాధపడటం, పుష్పం అనేటువంటిది ఉంటుంది. అలాంటి పుష్పాన్ని తీసుకొని వెళ్ళి రోడ్ల మీద వేసి బండ్లు తొక్కుతాయి, అవి తొక్కుతాయి అంటే అవి కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇండ్లలో వేసుకోండి, ఏ రకమైనటువంటి తప్పు లేదు. పిల్లలకి కృష్ణుడిలాగా తయారు చేయడం, రాధలాగా తయారు చేయడం, ఇదంతా చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఒక ఇంట్లో అన్న చెల్లెలు, అక్క తమ్ముడు ఇలా ఉంటే ఒకరికి కృష్ణుడు గెటప్ వేస్తే ఇంకొకరికి రాధ గెటప్ వేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని కలిపి ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇలా చేయడం కరెక్టే అంటారా? తప్పు నాన్న. ఇప్పుడు ఒక ఇంట్లో పిల్లలు పుడితే మీరు చెప్పినట్టుగానే అన్న చెల్లెలు, అక్క తమ్ముడు అనుకుందాం. వాళ్ళకి లక్ష్మి, ఇంకోటికి నారాయణ అని పేరు పెట్టడం కూడా తప్పేగా. అవునండి, లక్ష్మీనారాయణలు భార్యాభర్తలు కదా. అదే పేర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా తప్పే. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మాయే కదా గోపిక వేషం వేద్దాం, మన అబ్బాయే కదా శ్రీకృష్ణుడు వేషం వేద్దాము అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏ రకమైనటువంటి బాంధవ్యాన్ని మీరు పెంపొందిస్తున్నారు అనేటువంటిది ఆలోచించాలిగా. పిల్లలకి నాటుకుపోతాయి నాన్న. చిన్నప్పుడు నా భార్య క్యారెక్టర్ చేసింది ఈ అమ్మాయి, ఇక్కడ చెల్లి, కానీ భావన ఏమవుతుంది మనసులో. సో అలాంటి దుష్ప్రభావాన్ని మనమే మైండ్లో ఇంజెక్ట్ చేస్తున్నామని చెప్తా. కాబట్టి అలాంటివి చేయకండి. శ్రీకృష్ణుడు పాత్ర వేస్తే మీ పిల్లవాడికి వేయండి అంతే. పక్కన ఇప్పటి నుంచే గోపికలను అలవాటు చేస్తున్నారంటే రేపటి రోజున పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే కృష్ణుడు అంటలేదు నాన్న, ఇప్పుడు ఉన్నటువంటి నికృష్ణులు అంటున్నా. సో కాబట్టి అలాంటివి అలవాటు చేయకండి పొరపాటున కూడా. అలా చేయడం ద్వారా వాళ్ళలో భావన చెడుగా మనం పెంపొందిస్తున్నామని చెప్తాం. కృష్ణాష్టమికి రాధాకృష్ణులది గెటప్స్ వేస్తూ ఉంటారు, ఇదంతా బాగానే ఉంటుంది. ఎవరైనా సరే రాధాకృష్ణుల్ని పూజిస్తుంటారు అంటే పలకడం కూడా రాధాకృష్ణులు అనే అంటూ ఉంటారు. కానీ రుక్మిణిని ఎక్కడా పట్టించుకోరు, ఎందుకంటారండి? ఒక మాట చెప్తాను అన్న, రాధాదేవి ఆరాధన అని ఒకటి ఉంటుంది. రాధాదేవి ఎవరిని ఆరాధిస్తుంది అంటే కృష్ణుని ఆరాధిస్తుంది. ఓకే, రుక్మిణికి మనస్సులోనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అడుగుతాడు, నేను ఉన్న చోటు ఎక్కడా, నేను లేని చోటు ఎక్కడా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అడుగుతాడు. నువ్వు లేని చోటు అంటూ ఏమీ లేదు, కానీ నా మనసులో నువ్వు లేకుండా ఎప్పుడూ ఉండదు. ఇక్కడ మనకి భౌతికంగా కనబడేటువంటి ఆరాధన వేరు, మానసికమైనటువంటి ఆరాధన వేరు. ఒక మనిషి అంటే ఇష్టం ఉంది నాన్న, పోయి గట్టిగా పట్టుకొని మాట్లాడితే ఇష్టం కాదు కదా. ప్రపంచంలో ఎక్కడున్నా అతను బాగుండాలనుకోవడమే మన ఆరాధనా భావం, అవునా? అలాగే రుక్మిణీదేవి కూడాను ప్రత్యక్షంగా ఎక్కడ ఆరాధన చేయలేదు, కానీ మనస్సులో నిరంతరము ఎప్పుడూ ధ్యానిస్తూ ఆయన్ని పూజిస్తూ ప్రేమిస్తూ ఉండేటువంటి తత్వమే రుక్మిణీ తత్వం. ఒక మాట చెప్పాలంటే సత్యభామ అసలు ఆవిడ కంప్లీట్, ఆవిడ పరిస్థితే వేరు. నా పక్కన ఉండాల్సిందే అనుకుంటుంది, కానీ నాలో ఉన్నాడా లేదా అనేటువంటి భావన కాదు ఆవిడది, అవునా? రాధది ఆరాధన భావం, విగ్రహాన్ని పూజ చేస్తూ ఉంటుంది. రుక్మిణి అసలు నా పక్కన అక్కర్లా, నాకు విగ్రహము అక్కర్లా, నాలోనే ఉన్నారు. రెండో భావన ఎక్కడుంది నాన్న? అంతకు మించిన గొప్ప భావన ఎక్కడైనా ఉంటుందా కదా. అలాంటి తత్వం కాబట్టి రుక్మిణికి మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వం, కానీ అసలు శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ వెళ్ళాలంటే రుక్మిణీదేవి మనసులో వెతకాలని చెప్తా. ఓకే అండి.